10 మంది మీ కుటుంబంతో వెళ్ళాలి. అందరము నడకదారుగా వెళ్తే సమిష్టిగా కుటుంబాలు అందరికీ కూడా కొవ్వు తగ్గుతుంది, శారీరక శ్రమ ఉంటుంది, శరీర ప్రభావం ఉంటుంది. ఆ శరీర ప్రభావం తగ్గిపోతుంది. ఎందుకంటే పీడ పండుకున్నాం కదా, అబ్బాయి ఎంత దూరం నాయన అనవసరంగా మొక్కున్నాం, మనం వెళ్ళలేకపోతున్నాం, ఈ శని పట్టిందేమో నాకు అంటే అవస్థ పడుతూ ఆయాస పడుతూ చేరుకుంటాం. అక్కడ వెళ్ళగానే ఆ దివ్యమంగళ స్వరూప దర్శనం కలిగితే అదృష్టం, బా మనకంటే అదృష్టంతో లేరా, ఎంత చక్కటి దర్శనం అయింది మనకి అనుకుంటాం. మరి డబ్బున్న వాడికి ఫ్లైట్ కావాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఇక్కడి నుంచి కారులోంచి ఎయిర్పోర్ట్కి, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో 10,000 టికెట్, అక్కడి నుంచి మళ్ళీ కారు మానుకోవాలి, అక్కడి నుంచి మరి కొండపై నుంచి తాకిలు పెట్టుకోవాలి, 10,000 రూపాయల టికెట్, 50,000 రూపాయల టికెట్ కొనుక్కోవాలి. అంటే 1,00,000 రూపాయలు ఖర్చు వాడికి. అంటే వీడు అక్కడ కూడా శని ప్రభావమే. శనీశ్వరుడు ధన నష్టాన్ని కలిగిస్తేనే స్వామి దర్శనం అవుతుంది. అంటే ధన నష్టం వల్ల నీకు చూడడానికి ధన నష్టం నీకైనా 10 మందికి ఉపయోగపడేటువంటి ధనం అది. ఆ తర్వాత స్వామి వారిని చేరుకొని, స్వామి ఇటువంటి ధన నష్టం నాకైనా పర్లేదు, నీ దివ్యమంగళ స్వరూప దర్శనం కలిగింది నాకు అని భావనతో వాడు దర్శనం చేసుకుంటాడు. శారీరక శ్రమ, ధన నష్టంతో ధనాన్ని ఖర్చు పెట్టి స్వామి సన్నిధి చేరుకునే ప్రయత్నం. కాబట్టి ఈ సశరీరంతోనే వైకుంఠ ప్రాప్తి, సశరీరంతోనే శివలోక ప్రాప్తి పొందుకుంటే ఎంతటి ఆనందాన్ని పొందుకుంటే ఆలోచించండి. అటువంటి సశరీరమైనటువంటి మోక్షాన్ని పొందుకోవడానికి మనం ఈ అంగ ప్రదక్షిణలు, అలాగే ఇక్కడి కాలినడకన స్వామివారి సన్నిధికి వెళ్ళడము అనేవన్నీ కూడా ఉన్నాయి. మరి ఒకప్పుడు ఈ రైళ్ళు బళ్ళు లేవు కదా, కాస్త వయసు మళ్ళిన వాళ్ళు ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. కానీ దాదాపుగా 100% కాలినడకనే దేవాలయ దర్శనం చేసుకునేవాళ్ళు. కేదార్నాథ్ నుంచి మొదలు పెడితే రామేశ్వరం వరకు ఆ నామస్మరణ, శివనామస్మరణ, నారాయణ నామస్మరణ చేసుకుంటూ దేహాన్ని, ఈ దేహం మనకేముందిరా, దేహమే చూస్తుంది పదా, వెళ్తూ ఉంటే వాడే తీసుకెళ్తాడు, శివుడే తీసుకెళ్తాడు పదా అనేటువంటి భావంతో వెళ్ళేవారు.